brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగానే ఉందన్నారు. గత 10 ఏళ్లలో కళకళలాడిన పాలమూరు చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు ఇప్పుడు వట్టిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ గౌడ్. అవకాశం వచ్చినప్పుడు, దేవుడు కనగరించినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు నింపడం బంద్ చేసి అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇరిగేషన్ పై ఇంత పెద్ద శ్రద్ధ ఉందంటే మరి రేపు ఏం జరుగుతుంది? అట్లా 19 టీఎంసీల సామర్థ్యంతో మొదలు జురాలను డిజైన్ చేస్తే మహానుభావులే దాన్ని 9-10 టీఎంసీలు కుదించారు. ఆ రిజర్వాయర్లు కూడా దాదాపు 2-3 టీఎంసీలు సరిపోయేటువంటి మొత్తం మట్టి చేరిపోయింది. దానిలో గేట్లను రిపేర్ చేసేటువంటి ఆలోచన ఉండదు. కంప్లీట్ అయిన రిజర్వాయర్లను నింపరు, మోటార్లను ఆన్ చేయరు. అసలు జిల్లాను ఏం చేయదలుచుకున్నారు? దగ్గర 2 సంవత్సరాలకు వచ్చింది. ఇంకా ప్రాజెక్టులు ఎక్కడ కడతారు? అదే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాలువల టెండర్లు రద్దు చేయకుండా ఉనింటే మరి ఈరోజు ఈ పాటికి నీళ్ళు వచ్చేటివి. 6 నెలల్లో నీళ్ళు తెస్తామన్నారు. 6 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, ఇంకే 6 నెలలు. ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళన్నా నింపండి అయ్యా బాబు అంటే అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. దాన్ని రివ్యూ చేసే పరిస్థితే లేదు.